హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడయ్. ఈ వీడియోలో దీర్ఘాయుష్ చపాతీ గురించి, దీర్ఘాయుష్ దోశ గురించి, అలాగే రాబోయే 2 నెలల్లో మేము రిలీజ్ చేయబోతున్న ఒక చాలా మంచి సప్లిమెంట్ గురించి కొంచెం చెప్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా ఇంపార్టెంట్ వీడియో. చివరిదాకా చూడండి. నేను సాధారణంగా వీడియో చివరిదాకా చూడండి అని చాలా వీడియోస్లో చెప్పను, బట్ ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు చాలా మంచి విషయం తెలుస్తుంది. బేసికల్లీ దీర్ఘాయుష్ చపాతీ అండ్ దీర్ఘాయుష్ దోశ ఈ రెండు కూడా రవి విడే డైట్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు కష్టంగా ఉంది డైట్ చేయడం, తినడానికి ఏమీ లేవు ఇలా అనుకుంటున్నప్పుడు ఈ చపాతీ కానీ దోశ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అయితే దీర్ఘాయుష్ దోశ అనేది అల్సరేటివ్ క్వాలిటీస్ పేషెంట్స్కి అండ్ లీకీ గట్ ఉన్న వాళ్ళకి కొంచెం డైజెషన్ కష్టంగా ఉంటుంది. బట్ దీర్ఘాయుష్ చపాతీ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి అండ్ లీకీ గట్ ఉన్న వాళ్ళకి. అయితే ఇనిషియల్లీ మేము వీటి ప్రైసెస్ సెట్ చేసినప్పుడు దీర్ఘాయుష్ దోశ చాలా ఎక్స్పెన్సివ్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అది చేయడానికి చాలా కష్టం కాబట్టి. అండ్ దీర్ఘాయుష్ చపాతీని కేజీ 1100 కింద పెట్టాల్సి వచ్చింది. అయితే మేము కొంచెం లాజిస్టిక్స్ని అడ్జస్ట్ చేసి వీటి ప్రైస్ని ఇప్పుడు తగ్గించడం జరుగుతుంది. దీర్ఘాయుష్ చపాతీ ఇప్పుడు కేజీ 900, అలాగే దీర్ఘాయుష్ దోశ ఇప్పుడు కేజీ 1800. అంతకంటే తగ్గించలేని సిచ్యువేషన్ దీర్ఘాయుష్ దోశ విషయంలో. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ చాలా చాలా ఎక్కువ పడుతున్నాయి. లేబర్ ఛార్జెస్ చాలా చాలా హైలీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ దీర్ఘాయుష్ దోశ అనేది. దీర్ఘాయుష్ చపాతీ ఆన్ ద అదర్ హ్యాండ్ 900లో చేయగలుగుతున్నాము. అండ్ చాలా చాలా హెల్దీ దీర్ఘాయుష్ చపాతీ. బోత్ ఆర్ హెల్దీ. దీర్ఘాయుష్ చపాతీ విషయంలో కొన్ని ఎడిషనల్ విషయాలు చెప్తాను నేను మీకు. దీర్ఘాయుష్ చపాతీలో మేము మల్టిపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లోస్ని కలపడం జరిగింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ పిండులు అంటే కదపెండం పౌడర్ కానీ, అలాగే చిలకడదుంప పౌడర్ కానీ, అలాగే ఒక 3-4 పౌడర్స్ని మిక్స్ చేయడం జరిగింది సరైన రేషియోలో, టేస్ట్ ప్రిజర్వ్ అయ్యేలాగా అండ్ మీకు ఆరోగ్యం చాలా చక్కగా ఉండేలాగా, ఏ విధమైన ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉండేలాగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కదపెండలం పౌడర్ విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కదపెండలం అంటే బేసికల్లీ దాని నుంచి మీకు సగ్గుబియ్యం తయారు చేస్తుంటారు. సో అందువల్ల కదపెండలం దొరకడం అనేది చాలా చాలా కష్టం. మన ఇండియాలో కదపెండలం టాప్ పండించే ప్లేసు సేలం, తమిళనాడులో సేలము, అండ్ సెకండ్ టాప్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో సామర్లకోట. బట్ ఇక్కడ ఏదైతే పండుతుందో ఆ కదపెండలం ఎక్స్పోర్ట్ అయిపోతుంటుంది. మోస్ట్లీ కదపెండలం అనేది కదపెండలం ఫార్మాట్లో కాకుండా అది సగ్గుబియ్యం తయారు చేసే ఫ్యాక్టరీలకు వెళ్ళిపోయి సగ్గుబియ్యం ఫార్మాట్లో దొరుకుతుంటుంది మనకి. సో మనకి మార్కెట్లో దొరికేది ఈ సగ్గుబియ్యం అనమాట. అంటే కదపెండ దొరకదు, సగ్గుబియ్యం దొరుకుతుంటుంది. కానీ మార్కెట్లో దొరికే సగ్గుబియ్యం మంచిదా? మీరు ఎప్పుడైనా మార్కెట్లో దొరికే సగ్గుబియ్యం చూస్తే ప్యూర్గా ఉండలుగా ఉంటుంది యాక్చువల్లీ. కానీ నిజానికి ఇలాగ అన్ని గింజలు ఉండలాగా చాలా చక్కగా ఉంటే అది నిజానికి అంత ప్యూర్ సగ్గుబియ్యం కాదు. దాన్ని ఆ విధంగా రావడం కోసం, కరెక్ట్గా ఉండలు రావడం కోసం వాళ్ళు కొన్ని ఎడిషనల్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. అందువల్ల మీకు అంత చూడ చక్కగా కనిపిస్తుంటుంది సగ్గుబియ్యం. కానీ నిజమైన సగ్గుబియ్యం, ప్యూర్ సగ్గుబియ్యం నిజానికి అలా ఉండలా ఉండదు. చాలా వరకు అది మొక్కలుగా ఉంటుంది యాక్చువల్లీ. కొన్ని ఉండలు వస్తుంటాయి, కొన్ని మొక్కలు వస్తుంటాయి. అది చూసిన వెంటనే ఇదేం సగ్గుబియ్యం, ఇది మన వాడిది కాదు కదా అనిపిస్తుంటుంది. కానీ అదే ప్యూర్ సగ్గుబియ్యం. మేము తమిళనాడు సేలంలో ఈ ప్యూర్ సగ్గుబియ్యాన్ని పొడి చేయించి ఆ పొడిని తెప్పిస్తున్నాం. ఇనిషియల్లీ మేము లాస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు సామర్లకోట నుంచి కదపెండలో తెప్పించడం జరిగింది. బట్ అవైలబిలిటీ చాలా కష్టంగా ఉంది. సో ఫైనల్గా సేలంలో ఉన్న ఒక కంపెనీతోటి టైప్ పెట్టుకుని అక్కడి నుంచి ప్యూర్ సగ్గుబియ్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల మీకు చాలామంది సగ్గుబియ్యాన్ని మార్కెట్లో తీసుకుని దాన్ని వండుకుంటున్నారు. బట్ కొంచెం జాగ్రత్త, మరీ ఎక్కువ సగ్గుబియ్యం వాడద్దు. నేను చెప్పాను కదా, అది ప్యూర్ కాదు. మార్కెట్లో 99.99% మీకు దొరికే సగ్గుబియ్యం ప్యూర్ కాదు. సో అదండి. సో ఆ విధంగా మేము సేలం నుంచి తెప్పించి ప్రతి విషయంలో కూడా ఏ పిండి వాడినా కూడా ప్రతిదీ కూడా 100% ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ ఉండేదే మేము వాడడం జరుగుతుంది. అందుకని ఈ చపాతీ వాడినా, ఈ దోశ తీసుకున్నా మీకు అసలు ఇన్ఫ్లమేషన్ అనేది పెరగదు బాడీలో. మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేసి ఎన్ని చపాతీలు తిన్నా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరగవు. ఎన్ని చపాతీలు తిన్నా కూడా మీకు ఆటోఇమ్యూన్ సింప్టమ్స్ పెరగవు.
మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ హెల్త్కి డ్యామేజ్ ఉండదు. సో అదండి సంగతి. సో రైట్ నో ఈ చపాతీ కేజీ 900 మీకు అవైలబిలిటీలోకి వచ్చింది. అలాగే దోశ కేజీ 1800. అండ్ లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు ప్రొడక్షన్ అనేది కొంచెం లిమిటెడ్గా ఉంది కాబట్టి తక్కువ పెట్టండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకెట్ పెట్టండి అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అలాంటి లిమిటేషన్ ఏం లేదు. మేము చాలా మిషనరీ తెప్పించడం జరిగింది ఈ విషయంలో. సో చాలా ఎక్స్పెన్సివ్ మిషనరీ. సో ఇప్పుడు మాకు ప్రోడక్ట్ ఎక్కువ అమౌంట్ అంటే తయారవుతుంది కాబట్టి ఎవరికైనా సరే ఆర్డర్స్ పెడుతున్నప్పుడు పెద్దగా లిమిట్ అంటూ లేదు. మీరు ఎన్ని కేజీలన్నా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరన్నా చపాతీ కానీ దోశ కానీ ఆర్డర్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నా ఇప్పుడు అసలైన ఇంకొక విషయం చెప్తాను. రాబోయే 2 నెలల్లో మీకు చాలా మంచి ఒక సప్లిమెంట్ని రిలీజ్ చేయబోతున్నాం. దాని మీద చాలా ఆర్ఎండి నడుస్తుంది. ఆల్రెడీ దాన్ని టెస్టింగ్ మీద ఉంచాము. టెస్టింగ్లో చాలా మంచి రిజల్ట్స్ రావడం మేము గమనిస్తున్నాం. ఇందాకే ఈ వీడియో చేయక ముందే ఒక వీడియో కాల్లో నేను మాట్లాడడం జరిగింది ఒక పేషెంట్ తోటి. ఆ పేషెంట్కి చాలా కాలం నుంచి ఉన్న ఫంగస్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సప్లిమెంట్ వాడాక తగ్గిపోయినాయి. చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు అంటే తగ్గుముఖం పట్టినవి రాబోయే కొన్ని వారాల్లో తగ్గిపోతాయి గ్యారంటీగా. సో అండ్ ఇంకా అలాగా లాస్ట్ 1 వీక్లో కూడా మేము చాలామందిని ఎవరైతే మాకు వాలంటరీగా వచ్చేదో వాళ్ళకి ఇది ప్రయోగించడం జరిగింది. వాళ్ళల్లో చాలా మంచి రిజల్ట్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. సో ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తాము. 1 మంత్లో వాళ్ళలో రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో చూసి అప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హై అమౌంట్స్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇదొక గుడ్ న్యూస్ మీకు చెప్దామని అనిపించింది. ఎందుకంటే ఇందుకే ఏంటి మీకు క్లియర్గా ఒకటి చెప్తాను మీకు. నిన్న విటిలిగో మీద ఒక వీడియో చేశాను. ఒక అమ్మాయి ఒక 25 years ఒక అమ్మాయికి విటిలిగో మచ్చ చాలా పెద్దదిలాగా నుదుటి మీద ఉండేది. కంప్లీట్లీ ప్యూర్ నార్మల్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ మేము ప్రయర్ ఫోటో మేము తీసుకోలేదు. ఆవిడ మా క్లినిక్ వచ్చినప్పుడు ఆవిడ కూడా ఆ విటిలిగో మచ్చ ఉన్నప్పుడు ఇన్ఫీరియారిటీతోనో లేకపోతే ఇన్సెక్యూరిటీతోనో ఆవిడ అసలు ఫొటోస్ తీసుకోలేదు. కాబట్టి మాకు ప్రయర్ ఫోటో లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఇంకా మొత్తం ఆ మచ్చ మొత్తం అంతా పోయిందనమాట. అసలు నుదుటి మీద ఇక్కడ ఇదంతా ఉండేది, అదంతా పోయింది. నిన్నటి పిక్చర్ జస్ట్ స్క్రీన్ షాట్ పెడతాను నేను మీకు. అందులో ఏం కనిపించింది బేసికల్లీ ముందు ఎలా ఉండేది అనే విషయం మీకు తెలియదు. ముందు పర్ఫెక్ట్లీ కంప్లీట్లీ ఒక విటిలుగా మచ్చ ఉండేది, ఒక జాంకాయ సైజులో ఇక్కడ ఎలాగా. అది ఇప్పుడు కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. చాలామందికి విటిలుగో స్టార్ట్ అయ్యే టైంలో నిజానికి ఒకేసారి పెద్ద మచ్చ కింద స్టార్ట్ అవ్వదు. చిన్న తెల్ల డాట్స్ ఏర్పడుతుంటాయి అక్కడక్కడ, చేతి మీదో లేకపోతే మోకాల కిందో ఫేస్ మీదో చెస్ట్ మీదో ఎక్కడైనా అక్కడక్కడ తెల్ల డాట్స్ ఏర్పడుతుంటాయి. కొంతమందిలో ఇవి మల్టిపుల్ ఏర్పడుతుంటాయి, కొంతమందిలో ఒకటే ఉండొచ్చు. ఇలాగే డిఫరెంట్ స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి యాక్చువల్లీ. ఆ టైంలో ఇది విటిలిగో కాదు. ఆ టైంలో ఇది ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల వచ్చిన స్కిన్ ఇష్యూ యాక్చువల్లీ. ఓకే, కెరటోసిస్ పిల్లారిస్ అంటారు ఆ టైంలో దీన్ని. ఇది నెక్స్ట్ లెవెల్లో, అంటే ఈ నెక్స్ట్ లెవెల్లో ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈస్ట్ ఇది తయారు చేస్తుంది. ఈస్ట్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో విటిలిగో మచ్చలు ఇవ్వదు. అది చిన్న తెల్ల స్పాట్స్ మాత్రం క్రియేట్ చేయగలదు. బట్ ఎప్పుడైతే అది ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుందో ఇదిగో ఈ తెల్ల స్పాట్ నేను క్రియేట్ చేశాను, దీన్ని నువ్వు పెద్ద చేయి, ఎక్స్పాండ్ చేయి అని చెప్తుందో అప్పుడు అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవుతుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ టేక్ ఓవర్ చేసుకుని మీకు విటిలిగో మచ్చలు వచ్చేలా చేస్తుంది. సో ఇనీషియల్లీ ఏవైతే స్మాల్ వైట్ డాట్స్ లాగా స్టార్ట్ అవుతాయో అవి ఈస్ట్ వల్ల వస్తాయి. అది ఆటో ఇమ్యూన్ కండిషన్ కాదు. అది నెక్స్ట్ ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయో అప్పుడు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి తగ్గిపోయింది విటిలిగో మచ్చ. డైట్ ఫాలో అయినప్పుడు చాలా ఫాస్ట్గా తగ్గింది. చిన్న వయసు కాబట్టి డైజెషన్ ఇష్యూస్ లేవు కాబట్టి చాలా ఫాస్ట్గా తగ్గింది. ఇప్పుడు డైట్ వాడి దీన్ని తగ్గించుకుని ఆ తర్వాత బాగానే ఉంటుంది. డైట్ నుంచి బయటకు వచ్చాక ఎలాగ? ఈ డైట్ నుంచి బయటకు వచ్చాక అన్న కాన్సెప్ట్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలాగ దీన్ని మళ్ళీ రివర్స్ కాకుండా చేయడం ఎలాగా? డైట్ నుంచి బయటికి వస్తే మళ్ళీ రిపీట్ అయిపోవచ్చు కాబట్టి డైట్లోనే ఉండాలా? డైట్లోనే ఉండడం కష్టం కదా. ఇలా ఉంటుంది యాక్చువల్లీ. డైట్ నుంచి బయటకు వచ్చాక కూడా విటిలిగో రివర్స్ అవ్వకుండా అండ్ విటిలిగోతో పాటే ఈ చెప్పాను చూసారు చిన్న వైట్ డాట్స్ అవి కూడా రివర్స్ అయ్యేలాగా
ఒక సప్లిమెంట్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు విటిలిగో ఉంది, అంటే పెద్ద పెద్ద మచ్చలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న ఆ మచ్చలు కూడా ఉన్నాయి అనుకుందాం. డైట్లో ఉన్నప్పుడు చాలామందికి పెద్ద మచ్చలు ఫస్ట్ తగ్గిపోతాయి, ఆ చిన్న డాట్స్ తగ్గవు. అదే వింత. అదేంటిది ఇంత పెద్ద విటిలిగో మచ్చ తగ్గిపోయి ఇంత చిన్న చిన్న వైట్ డాట్స్ ఎందుకు తగ్గట్లేదు? ఎందుకంటే పెద్ద మచ్చ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చింది కాబట్టి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తోటి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇన్ఫ్లమేషన్ కాకుండా, ఈ ఇమ్యూన్ సిస్టమ్ని ఇన్ఫ్లమేషన్ మన బాడీలో క్రియేట్ చేయకుండా మనం కాపాడుతుంటే ఈ పెద్ద మచ్చ తగ్గిపోతుంది. బట్ ఇది చిన్న తెల్ల మచ్చ వచ్చేది అది ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కాదు, ఫంగస్ వల్ల. ఈస్ట్ అన్న ఫంగస్ అన్న ఒకటే కేటగిరీ. వాటి యూనో చూడటానికి వచ్చి డిఫరెంట్గా ఉంటాయి, కానీ అదంతా ఒకటే కేటగిరీ. ఇప్పుడు సో ఈ ఫంగస్ వల్ల ఈ తెల్ల మచ్చలు వస్తాయి, ఆటో ఇమ్యూనిటీ వల్ల పెద్ద తెల్ల మచ్చలు వస్తాయి. సో చిన్న తెల్ల మచ్చలు డైట్లో ఉన్నప్పుడు వెంటనే తగ్గవు. ఎందుకని? ఈస్ట్ వల్ల వస్తున్నాయి. ఆ ఈస్ట్ ఇంకా యాక్టివ్గానే ఉంది. 1 month 2 monthsలో ఈస్ట్ వెంటనే చచ్చిపోతుంది. ఈస్ట్ మొత్తం చచ్చిపోవడానికి టైం పడుతుంది. ఒక్కోసారి 3 months పట్టొచ్చు, ఒక్కోసారి 4 months, 5 months, 6 months కూడా పట్టొచ్చు. ఎంత అమౌంట్ ఆఫ్ ఈస్ట్ ఉంది, అది ఎంత రెసిస్ట్ చేస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందువల్ల చాలామందిలో విటిలిగో మచ్చలు రివర్స్ అవుతున్నప్పుడు తెల్ల మచ్చలు పెద్ద మచ్చలు తగ్గుతాయి, చిన్న మచ్చలు త్వరగా తగ్గవు. ఈ ఈస్ట్ని త్వరగా మనం చంపగలిగితే ఈ చిన్న మచ్చలు కూడా పోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం డైట్ నుంచి బయటకు వచ్చేసాక ఈస్ట్ ఉండదు కాబట్టి మనం ఇమ్యూన్ సిస్టమ్కి చాలా కాలం పాటు బ్రేక్ ఇస్తే ఈస్ట్ నుంచి సిగ్నల్స్ కూడా వెళ్ళవు కాబట్టి డైట్ నుంచి బయటకు వచ్చాక పెద్ద మచ్చలు కూడా ఏర్పడవు, మామూలు డైట్లో ఉన్నా కూడా. ఇది దీని వెనకాల ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్. దీని మీద ఇప్పుడు మేము ప్రయోగం చేస్తున్నాం. ఇప్పుడు మేము చేసింది, ఇప్పుడు మా రిజల్ట్స్ ఏంటి అంటే, ఏవైతే చిన్న తెల్ల మచ్చలు ఉన్నాయో అవి పోగొట్టేలాగా, ఈస్ట్ని తగ్గించేలాగా ఒక సప్లిమెంట్ తయారు చేసాం. దాని ప్రస్తుతం ప్రయోగం దశలో ఉంది. అది ప్రయోగం దశలో ఈ మచ్చలు రివర్స్ అవుతున్నాయి. ఏంటి? పెద్ద విటిలిగో స్పాట్సే కాదు, చిన్న 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 స్పాట్స్ ఏవైతే ఫంగస్ వల్ల ఏర్పడతాయో అవి రివర్స్ అవ్వడం మేము గమనిస్తున్నాము. ఇది ప్రయోగం స్టార్ట్ చేసింది జస్ట్ 2 weeks బ్యాక్. ఐ మీన్ మా సప్లిమెంట్స్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన 2 weeks బ్యాక్. సో ఈ 2 weeksలోనే ఎవరి మీద అయితే టెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి రివర్స్ అవుతున్నాయి. మేము ఇంకా ఒక 1 month 2 months చూసి, అంటే మోస్ట్లీ 1 monthలో ఈ కంప్లీట్లీ రివర్స్ అయినాయి అంటే ఇమీడియట్లీ మేము హై లెవెల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది ఈ అప్డేట్ మీకు ఇద్దామనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది కానీ వచ్చింది అంటే చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రిక్ట్ డైట్లో లేకపోయినా కూడా ఈ సప్లిమెంట్ చాలా వరకు సిమ్టమ్స్ని కంట్రోల్లో పెడుతుంది. ఎంతవరకు కంట్రోల్లో పెడుతుంది, ఎంతవరకు రివర్స్లో చేస్తుంది, కంప్లీట్ ఆటో ఇమ్యూన్ జబ్బుల్ని రివర్స్ చేస్తుంది అనేది ఇంకా ఫ్యూచర్లో చూడాలి. బట్ చాలా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి దీని వెనకాల, ఈ రిజల్ట్స్ వెనకాల. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఈ సప్లిమెంట్ కనిపెట్టడంలో నాకు డాక్టర్ శ్రీలత కూడా చాలా హెల్ప్ చేశారు, ఆయుర్వేదిక్ డాక్టర్. సో ఒకలా చెప్పాలంటే ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కంబైన్డ్ విత్ న్యూట్రిషన్ అనుకోండి. మొత్తం ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే. బట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అదండి. అండ్ ఇది ఒకసారి రెడీ అయ్యాక ఇనిషియల్గా అయితే దీన్ని అమెజాన్లో అయితే పెట్టడానికి లేదు, అండ్ ఈవెన్ కొరియర్ చేయడం లాంటివి కూడా చేయట్లేదు. కేవలం మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మాత్రమే మేము ఎవాల్యుయేట్ చేసి సెలెక్టెడ్గా దీన్ని ఇవ్వబోతున్నాం, అందరికీ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో ఎవరికైతే ఎగ్జాక్ట్లీ ఇష్యూ ఉందని గమనిస్తామో, ఎవరికైతే ఇది అవసరమో, ఎవరైతే 3 నెలలు డైట్ చేసి సిమ్టమ్స్ తగ్గించుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి రెడీ అవుతుంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరికైతే ఇది ఇవ్వడం జరగదు. ఆ విషయం ముందుగానే మీకు చెప్దాం అనుకుంటాను. అదండి సంగతి. ఇది మా నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటివి కనిపెట్టినప్పుడే మనకి ఫ్యూచర్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇలాంటివి మనం తీసుకురావాలి. మనం ఏంటంటే డైట్ ద్వారా సిమ్టమ్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, బట్ అలా కాదు. ఈ ప్రాసెస్ని ఈజీ చేయాలి. ఈ ప్రాసెస్ని ఈజీ చేయడంలో ఇది మా ఫస్ట్ స్టెప్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఇంకా చూద్దాం, ఫ్యూచర్లో ఇంకా మంచివి బయటకు వచ్చే అవకాశం ఉంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.